హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఈ రెండింటికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండుకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి వాటికి సంబంధించిన మార్గదర్శకాలనే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే రైతు బంధుకు సంబంధించి కొంత సీలింగ్ పెట్టాలనే ఒక డిమాండు అటు ప్రజల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కూడా వచ్చింది. అయితే అప్పుడున్న ప్రభుత్వము పంటల వైవిధ్యము కోసం, అంటే తక్కువ 5 ఎకరాల ఇట్లా సీలింగ్ పెడితే ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు అంటే ఒకే పంట వేయడం వల్ల పంటల వైవిధ్యం అనేది జరగదు. కాబట్టి పంటల వైవిధ్యం కోసం వాటిని ప్రోత్సహించడం కోసం అని ఒక వాదన తీసుకొచ్చింది. సరే, ఏది ఏమైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ దీనికి కూడా ఒక 5 ఎకరాల పరిమితి విధించాలనే ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతున్నది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారిన రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేపు తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటికే ఎన్నికల తర్వాత నుంచి, అంటే అప్పుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కాబట్టి, ఆ మాఫీ మీద హామీ ఇచ్చిన కాబట్టి దానికి కట్టుబడి ఉంటా. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తా అని సీఎం ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. సో దీనికి సంబంధించిన ఎలా ముందుకెళ్లాలనే దాని మీద కూడా రేపు మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఈ రుణమాఫీకి సంబంధించి రెండు దశలుగా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టు ఆల్రెడీ పేపర్లలో కూడా వార్తలు వచ్చాయి. అంటే మొదటి 1,00,000 వరకు, తర్వాత 1,50,000 వరకు, తర్వాత మిగిలిన వాళ్ళకు 2 లక్షల అప్పున్న వారికి 2 విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మనకు తెలుస్తున్నది. అలాగే ఇక బడ్జెట్ జూలైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నది కాబట్టి ఆ బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ పెట్టేసి దానికి అవసరమైన వీటి రుణమాఫీకి సంబంధించిన నిధులకు ఎలా సమీకరించాలనే దాని మీద కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రుణమాఫీ చేయాలని అంటే ఒక 30,000 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే గవర్నమెంట్కు ప్రతిపాదనలు అందించింది. అయితే ఈ నిధులు అంటే ఇప్పుడు దీనికి కొంత కండిషన్స్ పెడితే ఎట్లా అంటే రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్, ఇట్లా పలు రకాల, అంటే భూములపై తీసుకున్న రుణాలను మాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇవన్నీ ఈ నిబంధనలు పెడితే మిగిలిన వారికి రుణమాఫీ చేస్తూ సుమారు 26 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ మార్గదర్శకాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది. అంటే గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వంటికి ఈసారి మినహాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎన్ని ఎకరాలైనా 5 ఎకరాలు మాత్రమే పరిమితం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ 2 పథకాలకు, అంటే వీటికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసా సంబంధించి వాటినే మార్గదర్శకాలుగా తీసుకుంటే చాలామంది షార్ట్అవుట్లో భాగంగా చాలామందికి రైతులు అర్హులుగా కాకపోవచ్చు. దీని మీద మరి రానున్న రోజుల్లో
విపక్షం ఎట్లా వ్యవహరిస్తుందని చూడాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ఇట్లాంటి ఏం కండిషన్స్ ఏం పెట్టినట్టు ఏం కనిపించలేదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారే పీసీసీ హోదా అధ్యక్షుని హోదాలో వెంటనే 2 లక్షల రుణం తీసుకొచ్చుకొని మా గవర్నమెంట్ రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. సో అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళు విపక్షాలు కూడా ప్రస్తావిస్తున్నాయి. ఎందుకనంటే రైతు బంధుకు సంబంధించి కూడా అదే అన్నారు. ఇప్పుడు తీసుకుంటే 10,000 అవుతాయి, మా గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటే 15,000 అవుతాయి అన్నారు. ఇప్పుడు ఈ కండిషన్స్ అని పెడితే వస్తాయా లేవనేది చూడాలి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న వాదన ఉన్నది కరెక్టే కావచ్చు. కానీ మరి ఇవేవి పరిగణలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందనే ప్రశ్న కూడా తలెత్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా హాట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏవి కూడా సంపూర్ణంగా అమలు కాలేదనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏవి కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదనేది వాళ్ళ వాదన. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో కూడా వాళ్ళు కూడా ఇట్లనే ఇక్కడ 6 గ్యారెంటీ లెక్కన అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేశారని అంటే మొన్న ఎన్నికలు ముగియగానే అక్కడ డీజిల్ పెట్రోల్ మీద 3 రూపాయలు పెంచిన సంగతి తెలిసింది. ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా పెంచుతారని వార్తలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఓన్లీ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం చేస్తున్నారని ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంటు దీని మీద అంటే ఎట్లాంటి అష్యూరెన్స్ ఇస్తుంది అనేది కొంచెం చూడాల్సి ఉన్నది. అంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తే, ఎందుకంటే రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంటు ఆచితూచి వ్యవహరిస్తుందనే ఒక అభిప్రాయం అయితే ఉన్నది. లేకపోతే ఏమవుతుందని అంటే ఆ గవర్నమెంటు ఉన్నప్పుడు టంచన్గా రైతు బంధుకు సంబంధించి కావచ్చు, ఈ వీటికి సంబంధించి దశల వారీగా అయినా రుణమాఫీ అయిందనేది ఒక అభిప్రాయం రైతుల్లో ఉన్నది. కొంచెం లేట్గానైనా కానీ చేసిందని. కానీ ఈ గవర్నమెంటు ఏకాలంలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు దశల వారీగానే దానికి కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల దాన్ని రైతులు స్వాగతిస్తారని అయితే అనుకుంటలేరు. అట్లనే ఇక రైతు బంధుకు సంబంధించి కూడా రైతు బంధు కండిషన్స్ ఇప్పటికి ఆల్రెడీ వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఈ తుది మార్గదర్శకాలు విడుదల కాలే. కాబట్టి ఇంకా ఆ డబ్బులు ఈసారి ఎంత ఇస్తారు అంటే గత ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నికల టైంలో అప్పుడు ఇచ్చినాయే మొన్న యాసంగి సీజన్లో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 7,500 చొప్పున అంటే ఎట్లా 15,000 ఇస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది ఏందనేది చూడాలి. ఎందుకంటే ఇది లేకపోతే ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకే బూమరాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదనేది ఒక వాదన. ఓకే, థ్యాంక్ యూ.